నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రుణాలతో ఆర్థిక ప్రగతిని సాధించాలి. మహిళా శక్తి కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచన. ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. బడాబాబులు బ్యాంకులను కొల్లగొడుతుంటే నిస్వార్థంగా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను డ్వాక్రా మహిళలు నిస్వార్థంగా చెల్లిస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం జరిగిన స్వయం సహాయక సంఘాల శక్తి సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్లతో కలిసి ఆయన మాట్లాడారు. దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయని ప్రశంసించారు. తీసుకున్న రుణాలతో ఆర్థికంగా ఎదుగుతూ జీవితానికి భద్రత, భరోసా కల్పించడానికి సంఘాలు ఎనలేని కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే బ్యాంకులు సైతం మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. తీసుకున్న రుణాలతో ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. సంవత్సరం డేట్ వచ్చేటుంది 23-24 కూడా ఇప్పుడే కల్పించింది. ఎన్నికలు ఉన్నాయి కదా, అందుకే కల్పించినట్టున్నారు. మరి నిరుడు పైసలు కూడా పెండింగ్ ఉండే మరి ఈ సంవత్సరం కలిపి మరి వచ్చేటువంటి ఈ డబ్బులు మీరందరూ కూడా ఇప్పుడే కమిషనర్ చెప్తా ఉన్నారు. 95% అంటే బహుశా ఈ దేశంలో ఇంత ప్రాంప్ట్గా రీపేమెంట్ అనేది జరుగుతుందంటే కేవలం మరి మహిళా సంఘాల వల్లనే రీపేమెంట్ జరుగుతూ ఉంది. లోన్లు తీసుకొని రీపేమెంట్ కట్టని వాళ్ళు పెద్ద బడా కాంట్రాక్టర్లు, ఇండస్ట్రీస్. ఈ దేశం ఈరోజు నష్టపోయిందంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని బ్యాంకులో లోన్ లేకపోతే వాళ్ళు బడాబాబులు అయితే నిస్వార్థంగా ప్రతి రూపాయి రీపేమెంట్ చేసేది నా ఆడపడుచులని తెలియజేస్తారు. అభివృద్ధి కోసం, సంఘం అభివృద్ధి కోసం, మరి మీరు చేసేటువంటి చిన్న వ్యాపారాల కోసం, మీరు కుటుంబం కోసం మీరు ఈ డబ్బులు వాడుకున్నప్పటికీ మరి అంతే ప్రాంప్ట్గా మీరు రీపేమెంట్ చేస్తున్నారు. కాబట్టి సంఘాలు ఇంత అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా మరి బ్యాంకులు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు బ్యాంకులు చాలా సేఫ్గా ఫీల్ అయితే మీకు డబ్బులు ఇస్తే, ఎందుకంటే ఈ డబ్బులు ఎక్కడ పోని మనకు తెలుసు కాబట్టి. అదే పెద్దోళ్ళకి ఇస్తే పైసలు వస్తే రావు అని చెప్పి అన్ని తాగలు పెట్టుకుంటారు. ఇళ్ళ పేపర్లు, భూముల పేపర్లు అయినా కట్ట సగం దొంగ పేపర్లే ఉంటాయి. కానీ మీరు మాత్రం ఇంత ఈ దేశంలోనే మరి మీ సంఘాలు ఈరోజు యావత్ భారతదేశంలో చర్చ. ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలపై దరఖాస్తులు అందాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పర్యవేక్షించాలని, 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సన్నద్ధతను సమీక్షించాలని అధికారులకు ఆదేశించారు. District Agriculture Office and LDM, DAO, LDM. నిర్మల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం నిర్మల్ పట్టణంలో దివ్య గార్డెన్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కిషన్ రెడ్డి, పట్టణాధ్యక్షులు మార్గొండ రాములతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ప్రజలు సైతం పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మార్గొండ యోగితారామును ఈ సందర్భంగా ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లోపాయకారి పొత్తులతో ఎన్నికల ముందుకు రాబోతున్నాయని ఆరోపించారు.
ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జీవన్ రెడ్డి, తుల శ్రీనివాస్, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల కష్టాలు చూసి, యూరియా కష్టాలు చూసి, పంట నష్టపరిహారం అందక చాలా ఇబ్బందులు, పత్తుల ధర లేక వరి కొట్టలేరు, సరైన సమయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు వస్తలేవు, తులం బంగారం వస్తలేదు, 2000 పెన్షన్ అని 4000 ఇస్తామని అది వస్తలేదు. మనం తప్పకుండా ఏంటంటే మనం కష్టాన్ని నమ్ముకోవాలి. కానీ ఏదో పార్టీ గాలి లేదు, పార్టీలో ఓళ్ళు లేరని ఎందుకు? అందుకే మనం ముఖ్యంగా ఈ ముఖ్య కార్యకర్తల సమావేశం మనం ఏంటంటే మనం ఇంకా 10-15 మంది కూర్చొని మాట్లాడదాం. అసలు ఏంది నిర్మల్ పరిస్థితి? కేటీఆర్ అన్న రోజు ఫోన్ చేస్తున్నాడు. ఒక టౌన్ కు సంబంధించిన ఎన్నికలేవి దాదాపు ఇక్కడ 42 వార్డ్స్ మనకు కౌన్సిలర్స్ ఉన్నారు. గతంలో మనము 32 గెలిచినాం. మనం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు. ఒక బీజేపీ వచ్చింది అప్పుడు. అంటే పరిస్థితి అంటే మీకు చెప్తున్నాను, మనం గట్టిగా నమ్మకంతో పని చేసుకుంటే పక్క మనం అందరం గెలుస్తాం. మనం గల్లీలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి సాగు మంచి కష్టాల్లో సుఖాల్లో ఆ గల్లీలలో మనం తిరుగుతున్నప్పుడు ఎప్పుడు ఈ పిల్లగాడు మన ఊళ్ళోనే ఉంటాడు, మన గల్లీలో తిరుగుతుంటాడు, మన ఇంట్లో పోటీలో తిరుగుతూ ఉంటాడు, మన ఆధార్ కార్డులు చేపిస్తుంటాడు, రేషన్ కార్డులు చేపిస్తూ ఉంటాడు. అంతేగాని మనం పొడుగున్నామా తొడుగున్నామా చూడరాదు. అవునా కదా? మనం సర్వీస్ చేసే దాని మీదనే ఈ చిన్న ఎలక్షన్స్ అన్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మీ అందరికీ తెలుసు ఏ వార్డులలో ఏ గల్లీలలో ఎవరిని పెడితే బాగుంటుందో మీకు సగం మందికి తెలిసి ఉంటుంది. మనం మంచి జనాలకు మంచి చేసిన పార్టీ కేసీఆర్ శిష్యులుగా మనం ఉన్నాం. కాబట్టి 3 ఈక్వల్గా ఉన్నాం, మనం తక్కువ లేము. ఇక్కడ మనం ఈక్వల్, మనం ఇంకా జనాలలో ఆదరణ ఉంటుంది. ఆయన ఏమని చెప్తాడు ఎమ్మెల్యే? ఆయన గవర్నమెంట్ అని చెప్తాడా? జిల్లా హెడ్ క్వార్టర్ లేకుండే జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చినటువంటి ఘనత మన కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. అలాగే మెడికల్ కాలేజ్ కానీ మరియు ఎన్ని సదరమ డ్యామ్ కానీ ఇలా ఎన్ని చెప్పుకున్నా చాలా గొప్పగా పనిచేయడం జరిగింది. మరి చేసినటువంటి పనులను చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మాత్రమే చేసిందని చెప్పేసి మనం వాళ్ళలో గట్టిగా చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. 2500 ఇస్తామని చెప్పడం జరిగింది. ముసలమ్మకు మీరు బీఆర్ఎస్ పార్టీ ముసలమ్మకి ఇస్తున్నది మేము ఇద్దరికి ఇస్తాం, అది 4000 ఇస్తామని చెప్పడం జరిగింది. 6000 రూపాయలు మరి వికలాంగులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో పథకాలు చెప్పి మోసం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు మరి బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఉన్నారు. ఈరోజు పార్టీని మనం గత 2.5 సంవత్సరాల నుంచి కొద్ది మంది మన బీఆర్ఎస్ పార్టీ సైనికులతోటి ఇంతింతై బతుకుంటే అన్నట్టు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ వచ్చిన కొద్ది కూడా మన పార్టీకి చాలా మంది వస్తామని చెప్పేసి మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే మొదటి నుంచి గులాబీ జెండా పట్టుకున్న వాళ్ళకే మేము పేర్లు కన్ఫామ్ చేస్తాం, ఖచ్చితంగా అన్నగారికి గుర్తిస్తాం. అన్నగారు కూడా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణ రెడ్డి కానీ మరి పైకి వెళ్ళి ఇక్కడ మన కేటీఆర్ పంపించినటువంటి టీం వాళ్ళు వచ్చి సర్వే చేస్తారు. ఒకవేళ మన అభ్యర్థి మన జెండా మొదటి నుంచి మోస్తున్నాడు, తను అక్కడ గెలవలేని పరిస్థితుంటే మనం అందరం కూర్చుండి ఆయన సంధానించి, ఎందుకంటే మనం చైర్మన్ పీఠం దక్కించుకుంటేనే మనకు ఒక హిమ్మత్ అనేది ఉంటుంది. నిర్మల్ 7 సంవత్సరాలు మళ్ళీ రాబో తర్వాత మన ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి ఒక 2 సంవత్సరాలు మనం చైర్మన్ అనేది దక్కించుకుంటే నిర్మల్లో మనకు ఒక పెద్ద దిక్కు ఏంటేది పోలీస్ స్టేషన్ కానీ హాస్పిటల్ మళ్ళీ ఉన్నా కానీ మనం చేయించుకోగలుగుతాం. 2009 నుంచి కూడా గులాబీ జెండానే పట్టుకున్నా. నేను గులాబీ జెండాను వదలను. మీ అందరి ఆశీర్వాదం ఉండి ఖచ్చితంగా మన మున్సిపల్లో మన 42 వార్డులలో ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం. 30 వార్డులన్నా ఖచ్చితంగా గెలుచుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 21వ తేదీన సాంఘిక శాస్త్రం ప్రతిభా పాఠ పరీక్షను మండల స్థాయిలో నిర్వహిస్తున్నట్లు సాంఘిక శాస్త్రం ఫోరం జిల్లా అధ్యక్షులు రాపర్తి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి భూషణ్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రభుత్వం, జిల్లా పరిషత్, కేజీబీవీ ఆదర్శ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కావాలని కోరారు. ఈ పరీక్షను తెలుగు, ఇంగ్లీష్ మీడియం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించి మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులను మీడియం వారీగా ఎంపిక చేసి జిల్లా స్థాయి పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకునేలా చూడాలని కోరారు. తెలంగాణ
రాష్ట్ర సాంఘిక శాస్త్రం ఫోరం తరఫున ఈ నెల 21వ తేదీన మండల కేంద్రాలలో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్షలు నిర్వహించుతున్నాం. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు విచ్చేసి మండల కేంద్రంలో ఈ ప్రతిభా పాఠవ పరీక్షలు హాజరు కావాలని, దీంట్లో విజేతలుగా నిలిచినటువంటి 1, 2, 3 వారికి వచ్చే నెల జరిగే ఫిబ్రవరి 2న జిల్లా కేంద్రంలో ఎంపిక జరుగుతుంది. జిల్లా కేంద్రంలో ఎంపికైనటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మరి పరీక్ష రాయించడం జరుగుతుంది. వీరికి ప్రతిభా పురస్కారంతో పాటుగా నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రధానోపాధ్యాయులు, ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ విద్యార్థులను మండల కేంద్రంలో జరిగే ప్రతిభా పాఠవ పరీక్షలకు తప్పనిసరిగా పంపించాల్సిందిగా కోరుతున్నాను. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైన్సా, ఖానాపూర్లలో బీఎస్పీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం ప్రశ్నించే గొంతుకలను అభ్యర్థులుగా గెలిపించుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం కావాలనే ముఖ్య ఉద్దేశంతో బీఎస్పీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా ఉండే బీఎస్పీ పార్టీని ఆదరించాలని కోరారు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించే కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్, దేవరకోట ఆలయ మాజీ చైర్మన్ పులిశెట్టి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని బలపరచాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్, తెలంగాణ ఇన్ఛార్జ్ నాయకురాలు డాక్టర్ సుధాకర్లు పేర్కొన్నారు. సోమవారం జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ అధ్యక్షతన పట్టణంలో టీఎన్జిఓ భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పారదర్శకమైన నిజాయితీ గల ప్రత్యామ్నాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో అందిస్తామని తెలిపారు. విద్య, వైద్యం, ఉచిత విద్యుత్తో దేశ రాజధానిలోనే పాలన అందించినట్టు తెలిపారు. అవినీతి రహిత పాలన కోసం తమ పార్టీ నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. जब आम आदमी पार्टी यहाँ पे आई है, आप ये मत सोचिए कि आम आदमी के पार्टी के अरविंद केजरीवाल गारी नायकत्व నిర్మల్ పట్టణంలో ఫెడరేషన్ నగర్తో పాటు పలు కాలనీలో పోచమ్మ ఆలయాల్లో మహిళలు సలిబోనాలు సమర్పించారు. బెల్లం పాయసంతో పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య జరిగిన మరుసటి రోజున సలిబోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని సమర్పించినట్లు పలువురు భక్తులు తెలిపారు.
లక్ష్మణచాంద మండలంలో పలు గ్రామాల్లో సీఎం కప్ క్రీడా పోటీలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను బాలికల విభాగం నిర్వహించారు. ఇందులో భాగంగా మల్లాపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగన్న, పారపల్లి, మల్లాపూర్ సర్పంచులు సాగర్ రెడ్డి, భీమేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మహారాణా ప్రతాప్ వర్ధంతిని రాజ్పుత్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఘాట్పై మహారాణా ప్రతాప్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గజేందర్ సింగ్, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ సింగ్, సంఘ సభ్యులు కిషన్ సింగ్, నారాయణ సింగ్, సాయి సింగ్, ఆనంద్ సింగ్, ఠాకూర్ భరత్, రాజు సింగ్ తదితరులు పాల్గొన్నారు. अमर है अमर है अमर है अमर है अमर है శ్రీ మహారాణా ప్రతాప్ సింగ్ గారి వర్ధంతి ఈ రోజున జనవరి 19 రోజు ఈ రోజున వర్ధంతి జరుపుకున్నాము ఘనంగా. మా నిర్మల్ రాజ్పూత్ సమాజ్ సభ్యులు, మా రాజ్పూత్ సంఘం తరఫున ఈరోజు మా మహారాణా ప్రతాప్ సింగ్ స్టాచ్యూ దగ్గర ఆయన వర్ధంతిని ఘనంగా మా సంఘ సభ్యుల సమక్షంలో మేమందరము ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. అందరికీ జై మహారాణా ప్రతాప్ సింగ్ కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణాలతో ఆర్థిక ప్రగతిని సాధించాలి. మహిళా శక్తి కార్యక్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచన. ప్రజావాణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరాలి. కార్యకర్తలకు పిలుపునిచ్చిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.